దళిత మైనార్టీల ఆత్మగౌరవంపై బాబు సర్కారు బూటు దెబ్బ. నిన్న తెనాలిలో జరిగినటువంటి ఘటన అత్యంత అమానుషమైనటువంటి వ్యవహారం. ముగ్గురు నేరస్తులు, వివిధ కేసుల్లో నిందితులు. వాళ్ళు నిందితులు మాత్రమే. వాళ్ళు నిజంగా దోషుల, నేరానికి పాల్పడ్డారా లేదా అన్నది కోర్టులు తేలుస్తాయి. భారత రాజ్యాంగం ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి సిఐలు కావచ్చు, ఇద్దరు సిఐలు, లేదంటే కానిస్టేబుల్ కావచ్చు, లేదంటే ఇలాంటి చర్యను సమర్థిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. కానీ ఇలాంటి శిక్ష అనుభవించినటువంటి వాళ్ళు ముగ్గురు నిందితులు మాత్రమే. నిందితుల మీద ఎవ్వరు ఎటువంటి హింసకు పాల్పడడానికి భారత రాజ్యాంగం అంగీకరించదు. భారత రాజ్యాంగం మీద గౌరవం ఉండి భారత రాజ్యాంగాన్ని అనుసరించాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి అమానుష చర్యకి పాల్పడే హక్కు లేదు. ఫస్ట్ పాయింట్. ఎవరైనా తెనాల్లో దీని మీద సోషల్ మీడియాలో భిన్నమైనటువంటి వాదనలు, వాళ్ళు గంజాయి సేవించారు కాబట్టి, కానిస్టేబుల్ మీద దాడికి పూనుకున్నారు కాబట్టి, వాళ్ళు అనేక నేరాల్లో నిందితులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇలా శిక్షించినా పర్లేదు, బహిరంగంగా వాళ్ళ మీద అమానుష చర్యలకు పాల్పడినా మనం తప్పు పట్టకూడదు అనేటువంటి రీతిలో వాదనలు చేస్తున్నారు. ఒక్క 5 ఏళ్ల క్రితానికి వెళ్తే కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్, ఆయన నర్సీపట్నం ఆసుపత్రిలో పనిచేస్తూ మాస్కులు అందుబాటులో లేవు అంటూ నానా రచ్చ చేశారు. ఆయన దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. దానికి గాను ఆయన్ని శిక్షించేదానికి అప్పటి ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేదానికి కొందరు పోలీసులు నడి రోడ్డు మీద వీరంగం చేశారు. నడి రోడ్డు మీద ఆ డాక్టర్ సుధాకర్ని చేతులు కట్టేసి ఆయన పట్టుకుని పిచ్చోడు అని చిత్రీకరించే రీతిలో చాలా డ్రామా నడిచింది. ఆ క్రమాన్ని తప్పుపట్టినటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ప్రభుత్వంలోనే ఇప్పుడు ఈ ఘోరం నేరం జరిగింది. మరి అప్పుడు డాక్టర్ సుధాకర్ విషయంలో పోలీసులు ప్రవర్తించింది ఓవర్ యాక్షన్, నేరం, రాజ్యాంగ ఉల్లంఘన, దళితుల మీద దాడి, చాలా అమానుషం అనేటువంటి వ్యవహారం అయితే ఇప్పుడు దీన్నేమనాలి? చంద్రబాబు ఇప్పటి వరకు ఈ వ్యవహారం మీద ఎందుకు స్పందించలేదు? ఎస్సీ హోంమంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనితకి ఈ ఘటన మీద మాట్లాడేదానికి ఏం అడ్డం వచ్చింది? ఎందుకని చంద్రబాబు, అనిత, పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళు ఇంత ఘోరంగా పోలీసులు తమకు నచ్చినట్టుగా యథేచ్ఛగా వ్యవహరిస్తే స్పందించేదానికి సిద్ధం కాలేకపోతున్నారు? సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇందులో చాలా రకాల అంశాలు ఉన్నాయి. వాళ్ళు నేరస్తులే, వాళ్ళు నిందితులే, వాళ్ళు అనేక నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్లే కావచ్చు. ఏదైనా వాళ్ళని ఇలా కఠినంగా దండించే అధికారం పోలీసులకు లేదు. అదొకటి రాజ్యాంగం, చట్టం ప్రకారంగా నేరం. వాళ్ళ మీద ఇప్పటికే చర్యలు తీసుకోవాలి. కానీ పోలీసులు దీన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి, దండించడం, బహిరంగంగా హింసించడం. 2, ఆ వీడియోలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కేవలం వాళ్ళు ఎస్సీలు కాబట్టి, మైనార్టీ యువకుడు బాబులాలు ఉన్నారు కాబట్టి వాళ్ళని నానా రకాలుగా బూతులు, తిట్టకూడని, వాడకూడని పదాలతో పోలీసులు తిట్టారు. సో అది చట్టం, ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారంగా అది నేరం. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎస్సీలని తెలుసు, మాల కులస్తులని తెలుసు, అయినా సరే వాళ్ళని నానా రకాలుగా బూతులు తిట్టారు. అదొక రెండో నేరం. ఒకటి, దండించడం, బహిరంగంగా హింసకు పాల్పడడం నేరం అయితే, రెండోది వాళ్ళ కులం తెలిసి కూడా చాలా రకాలుగా బూతులు మాట్లాడడం నేరం. మూడోది, దాన్ని వీడియో తీసి ఆ వీడియోని వైరల్ అయ్యేదానికి ప్రయత్నం చేయడం మరింత దుర్మార్గం. కండ కావరం చెప్పాలంటే, కండ కావరంతో వ్యవహరించినటువంటి చర్యగా దీన్ని మనం చూడాలి. ఇలాంటి అనేక నేరాలకు పాల్పడినటువంటి పోలీసుల తీరు చాలా ఘోరం. ఆంధ్రప్రదేశ్లో మరొక బీహార్ మాదిరిగా, మరొక యూపీ మాదిరిగా తయారు చేస్తున్నారు అనడానికి ఇదొక తార్కాణంగా చూడాల్సినటువంటి వ్యవహారం. నేరం చేస్తే, వాళ్ళు నిందితులైతే, వాళ్ళకి అనేక రకాల నేర ప్రవృత్తి ఉంటే చట్టం ప్రకారంగా శిక్షించాలి. వాళ్ళని కోర్టులో శిక్షించేదానికి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. అంతే తప్ప పోలీసులు నడి రోడ్డు మీద తెనాలి ఐతానగర్లో ఈ రీతిలో రోడ్డును పెట్టి దండించే హక్కు కానీ అవకాశం కానీ ఎవరికి ఇవ్వలేదు. ఇలాంటి దాన్ని మనం ఎవరు సహించకూడదు. ఎందుకంటే సమాజం ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి ఈ రీతిలో దండించడం మొదలు పెడితే రేపు పోలీసులు ఎవరో సామాన్యుడిని, మీ బోటి నా బోటోడిని అరెస్ట్ చేసి ఇతను చాలా నేరాలకు పాల్పడ్డాడు, ఇతను గంజాయి సేవించాడు, ఇతను ఫలానా నేరాల్లో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి మేము కొట్టాము అని సమర్థించుకునేటువంటి పరిస్థితి వస్తే అత్యంత ప్రమాదకరం. ఎవరైనా కావచ్చు, అది మీరైనా, నేనైనా, ఎవరైనా, మనం ఎవరైనా కానీ
నేరాలకు పాల్పడితే, నేరాల్లో వాళ్ళ భాగస్వామ్యం ఉంటే వాళ్ళు ఎవరికైనా చట్టం ప్రకారంగా శిక్షించాలి, చట్టం చర్యలు తీసుకోవాలి. చట్టాన్ని ఎవరి చేతుల్లో తీసుకున్నా అది సామాన్యుడి మెడకి చుట్టుకుంటుంది. ఇదే నేరాలు ఇదే రీతిలో యథేచ్ఛగా కారు నడిపి ప్రజల ప్రాణాలు తీసేసినటువంటి ఒక తెగబలిసినోడి బిడ్డను ఈ రీతిలో పోలీసులు కొట్టగలరా? బైక్ రేసింగ్ల పేరుతో అనేక ప్రమాదాలకు పాల్పడి రోడ్డు పక్కన నిద్రిస్తున్నటువంటి వాళ్ళ మీదకి కార్లు బైకులు తోలి ప్రాణాలు తీస్తున్నటువంటి వాళ్ళ బిడ్డలకి ఏవైనా ఇలాంటి శిక్ష విధించగలరా? కేవలం వాళ్ళు సామాన్యులు, అందులోనూ దళితులు ఎవరు ప్రశ్నించలేరు అనేటువంటి ఒక రకమైనటువంటి కండ కావరంతో చేసినటువంటి చర్యగా ఇది కనిపిస్తోంది. ఇలాంటి వ్యవహారాల మీద ఎప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు అంటే ప్రభుత్వం దీన్ని సమర్థిస్తున్నట్టే. ఈ క్షణం వరకు ప్రభుత్వం వైపు నుంచి ఈ దారుణానికి, ఇలాంటి అమానుషమైనటువంటి చర్యకి ఒడిగట్టినటువంటి పోలీసుల మీద చర్యలకు ఉపక్రమించలేదంటే ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు దీన్ని సమర్థిస్తున్నట్టే భావించాలి. చాలా దారుణమైనటువంటి వ్యవహారం. 5 ఏళ్ల క్రితం డాక్టర్ సుధాకర్ ఘటనలో దాన్ని తప్పుపట్టి ఇప్పుడు దీన్ని సమర్థించడాన్ని చంద్రబాబు ఏ రకంగా చెప్పుకుంటారు? ఇది చాలా చాలా ఘోరమైనటువంటి వ్యవహారం. పోలీసులే ఇలాంటి నేరాలకి పైగా వీడియోలు తీసి వైరల్ చేసి చాలా చాలా దారుణమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినటువంటి ఘటన. కోర్టులు ఇలాంటి వ్యవహారాలను సుమోటుగా తీసుకోవాలి. ఇలాంటి పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి పోలీసులను సమర్థిస్తున్నటువంటి వాళ్ళని కూడా కట్టడి చేయాలి. ఎందుకంటే రాజ్యాంగం అందరికీ హక్కులు ప్రసాదించింది, అందరూ సమానమేనని చెప్పింది, నేరస్తులు కూడా కొన్ని హక్కులు ఉంటాయని చెప్పింది.